హాయ్! ఈ వీడియోలో మనం ఒక స్టాండర్డ్‌లోని సెక్షన్‌కి టైమ్ టేబుల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇది కనిపిస్తుంది కదండీ టైమ్ టేబుల్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇట్లా పేజ్ వస్తుందనమాట. స్టాఫ్ టైమ్ టేబుల్ అని చెప్పి. ఇక్కడ టీచర్ ఉంది కదా! ఇక్కడ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇట్లా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏ సెక్షన్కి అయితే టైం టేబుల్ అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ సెక్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను యూకేజీ ఏ సెక్షన్కి టైం టేబుల్ ఇస్తున్నాను అనమాట. సో మనకి ఇట్లా ఒక పేజ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం టైం టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. చేయగానే మనకి ఇట్లా వస్తుందన్నమాట. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. టీచర్ ఏ డిపార్ట్మెంట్ చెందినవారని చెప్పి, లైక్ అంటే మీరు ఆ మండే ఫస్ట్ పీరియడ్ ఏ సబ్జెక్ట్ ఆ యూకేజీ ఏ సెక్షన్కి టీచ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్లో నేను మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఇక్కడ సెర్చ్ నేమ్ ఆర్ ఐడి అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మనం టీచర్ని సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. విత్ యూజింగ్ అతని నేమ్ కానీ అతని ఐడి కానీ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వచ్చిందిగా, నేను 2 నొక్కాను, అదే 2 అనే ఐడి ఇచ్చాను. సో 2 అనే ఐడితో సునీత ఆర్ అని చెప్పి టీచర్ ఉన్నారు. ఇక్కడ వచ్చిందిగా ఇట్లా వస్తుంది అనమాట. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ ఇది ఫిల్ చేసుకున్నాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ మనం టైం టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. అండ్ మండే యూకేజీ ఏ సెక్షన్కి ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ అండ్ టీచ్ చేసేవాళ్ళు సునీత ఆర్ ఇక్కడ క్రియేట్ అయిందనమాట. మనకి ఇట్లా ఒక సెక్షన్కి ఒక పీరియడ్ క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. అదే ఒక సెక్షన్కి ప్రతిరోజు ఫస్ట్ పీరియడ్ సేమ్ అయింది అనుకోండి. ఇప్పుడు చూడండి ఈ సెక్షన్కి మండే ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ ఉందన్నమాట. అట్లాగే ట్యూస్డే మ్యాథ్స్, వెన్స్డే మ్యాథ్స్, థర్స్డే మ్యాథ్స్ ఉందనుకోండి. అట్లా బల్క్ అప్డేట్ ఇవ్వడం ఎట్లా అంటే లైక్ అన్ని పీరియడ్స్ ఒకేసారి క్రియేట్ చేసుకోవడం ఎలాగా అంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి యాడ్ అని చెప్పి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు ఏ పీరియడ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పీరియడ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్ని ఇక్కడ టీచర్ని సెర్చ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వస్తుంది, అగొండి వచ్చారు. ఇట్లా పీరియడ్ మీరు సైన్స్ ఏ పీరియడ్కి అసైన్ చేయాలనుకుంటున్నారు, లైక్ పీరియడ్ 1 ఇవ్వాలనుకుంటున్నారా, పీరియడ్ 2 ఇవ్వాలనుకుంటున్నారా, పీరియడ్ 3 ఇవ్వాలనుకుంటున్నారా, పీరియడ్ 4 ఇవ్వాలనుకుంటున్నారా, ఇక్కడ సెట్ చేసుకోవాలి. నేను పీరియడ్ 4 ఇస్తున్నా. పీరియడ్ 4 మీరు ఏ డేస్లో సైన్స్ అనేది పీరియడ్ 4 ఇవ్వాలనుకుంటున్నారు, మండే ఇవ్వాలనుకుంటున్నారు, ట్యూస్డే ఇవ్వాలనుకుంటున్నారా, వెన్స్డేనా, థర్స్డేనా, సాటర్డే అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను సెలెక్ట్ చేసుకున్నా. వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక సేవ్ మీద క్లిక్ చేయాలి. బల్క్ టైమ్ టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి ఇందాక సైన్స్ పీరియడ్ 4కి ఇచ్చా, స్వాతి ఆర్ని అసైన్ చేసా టీచర్ని. చూడండి ఇట్లా క్రియేట్ అయ్యారుగా. సో ఇట్లా అనమాట మనం పర్టికులర్ స్టాండర్డ్కి స్టాండర్డ్లో సెక్షన్కి టైం టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ టైం టేబుల్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి స్వాతి ఆర్ అని చెప్పి, ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. చేసి మనం మోడిఫికేషన్స్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మ్యాథ్స్ ఇస్తున్నాను అండ్ టీచర్ని కూడా చేంజ్ చేస్తున్నాను. చూడండి నేను సునీత ఆర్ని అసైన్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా చూడండి ఇప్పుడు చేంజ్ అయింది కదా.
సో ఇట్లా మనం ఒక టైం టేబుల్ని అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ టైం టేబుల్ చూసుకోవడం ఎట్లా అంటే ఇట్లా చూడండి, ఏ టీచర్కి ఏ పీరియడ్కి అసైన్ చేస్తారో ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇంత సునీత ఆర్ని యూకేజీ సెక్షన్కి పీరియడ్ 1కి అసైన్ చేశాను కదండి, అట్లాగే పీరియడ్ 4కి అసైన్ చేశాను కదండి. సో ఇట్లా మనకి వస్తుందన్నమాట మెయిన్ పేజ్లో. ఇక్కడ చూడండి, మనం సునీత ఆర్ని ట్యూస్డే పీరియడ్ 4కి యూకేజీ సెక్షన్కి అసైన్ చేసాము. ఇక్కడ వస్తుందో లేదో వన్స్ చెక్ చేసుకుందాము. చూడండి వచ్చింది. అండ్ వెన్స్డే కూడా అసైన్ చేసాము, చూడండి వచ్చింది. అండ్ థర్స్డే కూడా అసైన్ చేసాము, చూడండి వచ్చింది. మండే అసైన్ చేయలేదు, చూడండి రాలేదు. సో ఇట్లా మనం ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ రోజు ఏ టీచర్స్కి పీరియడ్స్ లేవో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు టీచర్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసి సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ స్టాండర్డ్ ఏ సెక్షన్ మనకి ఇక్కడ కింద అవైలబుల్ టీచర్స్ అంటే ఆ పీరియడ్లో ఎవరెవరు ఖాళీగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక్కడ సంతోషియం స్వాతియార్ పీరియడ్ 1 మండే సంతోషియం స్వాతి ఆర్ ఖాళీగా ఉన్నారు అని చూడండి. పీరియడ్ 2 సంతోషియం సునీత ఆర్ స్వాతి ఆర్ ముగ్గురు ఖాళీగా ఉన్నారు. అండ్ పీరియడ్ 3 ముగ్గురు ఖాళీగా ఉన్నారు. అండ్ పీరియడ్ 4 సంతోషి స్వాతి ఖాళీగా ఉన్నారు. అండ్ పీరియడ్ 5 ముగ్గురు ఖాళీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం డే మార్చి చూసుకుందాము. ట్యూస్డే పీరియడ్ 1 ముగ్గురు ఖాళీగా ఉన్నారు. పీరియడ్ 3 ఇద్దాం, ముగ్గురు ఖాళీగానే ఉన్నారు. పీరియడ్ 4 ఇద్దాం, ఇక్కడ చూడండి సునీత ఆర్ ఖాళీగా లేరు. సో ఇట్లా మనం చూసుకోవచ్చు అనమాట ఆ పీరియడ్కి ఏ టీచర్స్ అవైలబుల్గా ఉన్నారు ఆ టైంలో అని చెప్పి కూడా. సో ఈ విధంగా ఒక టైం టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు. అండ్ ఆ టైంకి ఖాళీగా ఏ టీచర్స్ ఉన్నారో కూడా మనం చూసుకోవచ్చు.